గుడ్ మార్నింగ్ గోపాల్. ఎక్కడ వర్క్ చేసాము? ఇది ఎగ్జాంపుల్ 36 చేయాలి కదా? 35 36 ఉంది ఎంత ఉంది? కరెక్ట్. 35 వరకు చేసాను, 36 చేయాలి. ఇది వన్ ఆఫ్ ది టెస్ట్ బెంచ్. లైన్ వస్తుంది, అది అర్థం కావట్లేదు. ఇది టెస్ట్ బెంచ్. ఓకే, ఐ ఇనిషియలైజ్ టు 0 చేస్తున్నాడు. బిట్ బిట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాడు. డేటా 1 డేటా 2కి ఇస్తున్నాడు. ఈవెంట్ని క్రియేట్ చేస్తున్నాడు. ఈవెంట్ డన్, ఈవెంట్ నెక్స్ట్. ఈవెంట్ డన్ అనేది ఎప్పుడైనా అంటే ఒక ప్రాసెస్ ఒక డేటాను ట్రాన్స్ఫర్ చేస్తా అని అనుకో, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది ఒక ఫ్లాగ్ చేయాలన్నమాట, డేటా ట్రాన్స్ఫర్ అయిపోయిందని. దాన్ని ఈవెంట్ డన్. ఈవెంట్ నెక్స్ట్ అంటే అది అయిపోయింది, ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫ్రేమ్ అయిపోయింది, రెండో ఫ్రేమ్ ఓకే. బాగుంది. అప్పుడు మళ్ళీ ఈవెంట్ నెక్స్ట్ అనేసి ట్రిగ్గర్ అవుతుంది. అది ఆఫ్ అయితే ఓకే. ఇది నెక్స్ట్, అలా అనమాట. టాస్క్ జనరేటర్ ఇది ఒక ఇది మెథడ్. టాస్క్ అనేది మెథడ్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే జనరేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఫర్ ఐ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్ బిగిన్ డేటా 1 యూ ర్యాండమ్ అనేసి. అంటే ఇక్కడ ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ ని మనం జనరేట్ చేస్తున్నాం దీంట్లో? దీంట్లో 10 చేస్తున్నాం. కరెక్ట్. ఆ 10 ఇంకోలాగా ఎలాగ చేయొచ్చు? ఈ ఫర్ లూప్ యూజ్ చేయకుండా ఎలా చేయొచ్చు? ఈ ఫర్ లూప్ నే ఈ ఫర్ లూప్ ని యూజ్ చేయకుండా 10 ర్యాండమ్ నెంబర్స్ డేటా 1 లోకి రావాలి. ఎలా చేయగలం అది? అది ర్యాండమైజ్ చేయొచ్చు కదా. అది ర్యాండమైజే, యూ ర్యాండమ్ అనేది ర్యాండమైజే. అది ఏ విధంగా చేయొచ్చు? నువ్వు ఫర్ లూప్ యూజ్ చేయకుండా చేయాలా? 10 వాల్యూలు కావాలి నాకు, అది క్వశ్చన్. బాగా ఆలోచించు. ఫర్ లూప్ లాగా ఇంకేదైనా రాయొచ్చా, అది నా క్వశ్చన్. ఇనిషియల్ బిగిన్ లో రాయొచ్చు కదా లేదంటే అంటే మాడ్యూల్లో. ఇదంతా మాడ్యూల్లోనే, అవంతా కాదు నువ్వు చెప్పాల్సింది. నేను చెప్పాల్సింది ఫర్ బదులు ఇంకేమైనా యూజ్ చేసి రాయొచ్చా? ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఫర్ ఉంది, వైల్ ఉంది, ఫర్ ఈచ్ డూ వైల్ ఉంది, ఇంకేమున్నాయి? ఫర్ ఫర్ ఈచ్ ఉంది. వెరీ గుడ్. ఫర్ ఈచ్ తో చేయలేమా దాన్ని? ఫర్ ఈచ్ 10 పెట్టి డేటా 1 ఈక్వల్ టు యూరాన్ పెడితే కన్నా 10 టైమ్స్ రాదా అది? ఓకే వస్తుంది. ఇంత రాసే బదులు అది ఈజీ కాదా? అవును. ఒకవేళ 2 డైమెన్షన్ ఉంటే ఏం చేస్తావు? 2 ఫర్ లూప్స్ ఇటరేటివ్ గా చేస్తావా? ఫర్ ఐ కామ జే అని 2 పెట్టి డైమెన్షన్ దాంట్లో చేయలేమా దాంట్లో? అది అవును అది చేయొచ్చు గుర్తు చేయొచ్చు. పెట్టుకోమని చెప్పిన నేను. దాని ఓకే. తర్వాత ఈ వెయిట్ దేని చెప్పు. వెయిట్ నెక్స్ట్ వెయిట్ నెక్స్ట్ అదే ఒక
ఫ్రేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెరీ వెళ్తుంది గుడ్, అనేదానికి వెరీ గుడ్. ఇది ఈ ఆపరేటర్ని ఏమంటారు? ఈ ఆపరేటర్ ఉమ్, ఈవెంట్ అది ఈవెంటే, దాన్ని ఏమంటారు? ఇంప్లికేషన్ ఆపరేటర్. ఓకే. టాస్క్ రిసీవర్. జనరేటర్ అయిపోయింది, రిసీవర్. రిసీవర్ అంటే ఏంటి? ఇప్పుడు చూడు, ఎక్కడైనా కూడా మొత్తం డిజిటల్ సిస్టమ్స్లో రెండే రెండు మోడ్లు ఉంటాయి. ఒకటి జనరేటరు, రెండోది రిసీవర్. లేదంటే ఒకటి మాస్టరు, రెండోది రిసీవర్. మాస్టర్ అయినా జనరేటర్ అయినా జనరేట్ చేస్తారు డేటాని, కంటెంట్ని. రిసీవర్ అయినా లేదంటే స్లేవ్ అయినా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ జనరేట్ చేసినామా మనం 10 వర్డ్స్, దాన్ని ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం చూడు. రిసీవర్లో ఫర్ ఎవర్ బిగిన్ #10 తర్వాత ఆ, ఇది ఫస్ట్ డేటా, డేటా 2లోకి మళ్ళీ డేటా, డేటా డేటా ఇట్లా పోతా ఉంటుంది. అది ఎంతవరకు పోతుంది? ఆ 10 వర్డ్స్ అయిపోయేంతవరకు పోతుంది. అది పోయిన తర్వాత మళ్ళా ఇది ఇంప్లికేషన్ ఆపరేటర్తో నెక్స్ట్ని మనము ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. టాస్క్ వెయిట్ ఈవెంట్. ఇది వెయిట్ చేయాలి. ఇది ఎందుకు వెయిట్ చేయాలంటే వెయిట్ డన్ ట్రిగ్గర్ డిస్ప్లే కంప్లీట్ సెండింగ్, అన్ని సెండ్ అయిపోయేంత వరకు ఇది వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక దాంట్లో ఒక ట్రాన్స్మిట్ చేసేటప్పుడు 10 వర్డ్స్ ఉన్నాయనుకో, ఆ 10 వర్డ్స్ సెండ్ అయ్యేటప్పుడు ఇంకోటి మళ్ళీ నీకు వెనకాల రివర్స్ వెళ్ళడము ఇట్లా అట్లా అయితే కొలిజన్ అవుతాయి అవి. సో ఎర్రర్ వస్తుంది. సో అది వెయిట్ చేయాలి, అది వెయిటింగ్కి. ఇనీషియల్ బిగిన్లో ఫోర్క్ జాయిన్, ఇవి ప్యారలల్ ప్రాసెస్లో జనరేటరు, రిసీవరు, వెయిట్ ఈవెంట్, ఈ మూడింటిని ఒకేసారి రన్ చేస్తాం. ఓకే. ఓకే. ఎండ్ మాడ్యూల్ ఇది మనం యాక్చువల్గా చేయాలనుకున్నది. ఓకే. ఓకే, ఇక్కడికి వచ్చాము, సేవ్ చేసాం, రన్ చేద్దాం. ఏం ఏం చేస్తుందో ఇది చూద్దాం. చూడు, 10 వర్డ్స్ని సెండ్ చేస్తుంది. ఒక వర్డ్ని సెండ్ చేస్తుంది, సేమ్ వర్డ్ని 167 రిసీవ్ చేసుకుంటుంది. సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, సెండ్ చేస్తుంది, రిసీవ్. అట్లా అన్నిటినీ ఆ 10 వర్డ్స్ని సెండ్ చేసి 10 వర్డ్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే మన డేటా కమ్యూనికేషన్ ప్రాపర్గా జరిగినట్టే కదా. అవును. అంతవరకు అది వెయిట్ ఉన్నట్టే కదా, వెయిట్ ఈవెంట్. జనరేటర్ ప్రాపర్గా జనరేట్ చేసి పంపించినట్టే కదా. రిసీవర్ ఏం ఎర్రర్స్ లేకుండా రిసీవ్ చేసుకున్నట్టే కదా. అవును. ఇట్లాంటివన్నీ థియరిటికల్గానే మన టూల్లోనే జరుగుతాయి. కానీ ఓకే. కానీ ప్రాక్టికల్గా అలా జరగవు. ఎందుకంటే ప్రాక్టికల్గా సర్క్యూట్స్ ఉంటాయి దాని మధ్యలో. ఆ సర్క్యూట్స్లో ఏమైనా జరగచ్చు, ఒక ఎర్రర్ రావచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడ 194 పంపిస్తే 195 రావచ్చు, ఒక బిట్ మారిపోవచ్చు. ఓకే. దానికోసము ప్యారిటీ బిట్లు వాడతారు. ప్యారిటీ, సిఆర్సి, ఎర్రర్ ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్, ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్, ప్యారిటీ చెక్కర్స్, చెక్సమ్, ఇట్లాంటివన్నీ వాడి దాన్ని ఐడెంటిఫై చేయడమో లేదంటే ఐడెంటిఫై చేసిన దాన్ని కరెక్ట్ చేయడమో చేస్తారు ఓకే. రియల్ టైంలో. ఓకే. ఏంది ఇది? ఏంది ఇది? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మాడ్యూల్ టెస్ట్ బెంచ్. ఇది కూడా టెస్ట్ బెంచ్. టాస్క్ ఫస్ట్, ఓకే. టాస్క్ సెకండ్, టాస్క్ థర్డ్, ఇట్లా టాస్క్లు మనము రాసుకుంటా పోతున్నాం. ఓకే. ఇనీషియల్ బిగిన్లో ఫోర్క్ జాయిన్ నన్లో ఫస్ట్ సెకండ్ ఇచ్చాము, ఆ, నన్ తర్వాత థర్డ్ ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ దానికి డిలే ఎంత ఉంది?
ఫస్ట్ దానికి 20 ఉంది, 20 సెకండ్ నానో దానికి సెకండ్స్, 30 నానో సెకండ్స్. థర్డ్ దానికి థర్డ్ దానికి పైకి తీ. కొంచెం పైకి మూవ్ చేయి. లేదు ఇవ్వలేదు, డిలే ఇవ్వలేదు. అంటే 0 ఉన్నట్లు అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది, ఏది రన్ అవుతుంది? ఉమ్. ఎన్ని ఉన్నాయి? టాస్క్ టాస్క్ ఫోర్ గ్యాన్లు ఎన్ని ఉన్నాయి చెప్పు. 4 జాన్ 3 ఉన్నాడా? ఏమేమి ఉన్నాయి? 20, 30, 0. అవి కాదు, ఫోర్ జాన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఓకే, ఇరి- 4 జాయిన్, 4 జాయిన్, 4 4 జాయిన్ నన్ను. ఉమ్. ఒకటేది ఫోర్ జాన్ ఏని 4 జాయిన్. ఓకే ఓకే, 4 జాయిన్ నన్ను, 4 జాయిన్. టాస్క్ 1 స్టార్టెడ్ at 0, టాస్క్ 2 స్టార్టెడ్ at 0, టాస్క్ 1 కంప్లీటెడ్ at 20, టాస్క్ 2 కంప్లీటెడ్ at 30. ఓకేనా? రీచ్ నెక్స్ట్ టు జాయిన్ at 0. ఓకే. చూడు దీంట్లో క్లాస్ ఫస్ట్, సెకండ్, మెయిన్. అవును. ఉమ్, ఫస్ట్ ఏముంది? ర్యాండ్ ఇంటి డేటా ఉంది, కన్స్ట్రెంట్ ఉమ్. డేటా సి ఉంది. ఈ కన్స్టెంట్ మీనింగ్ ఏం చెప్పు? డేటా ఇస్ లెస్ దాన్ 10, డేటా ఇస్ గ్రేటర్ దాన్ 0. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దీన్ని అంటే బిల్డ్ చేసేది ఎలా ఉంటుంది అంటే దానికి 0 నుంచి 9 వరకు ఉంటాయి, 10 వాల్యూస్. 0 నుంచి ఉంటాయా? వెయిట్ వెయిట్ వెయిట్, డేటా. ఓకే, 1 నుంచి గ్రేటర్ దాన్ 0, థింక్ 1 చేసి చెప్పు, ఎట్లా అంటే అట్లా చెప్పొద్దు. 1 నుంచి 1 to 9 క్లాస్ సెకండ్. దీనికి 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 ఎంత, దీనికి గ్రేటర్ దాన్ 10 అన్నాడు కాబట్టి 11 నుంచి 19. ఓకే. సెమాఫోన్ డిఫైన్ చేశాడు, సెమ్. ఓకే. ఫస్ట్ ఎఫ్, సెకండ్ ఎస్, డేటా డేటా ఈక్వల్ టు 0. ఓకే. టాస్క్ సెండ్ ఫస్ట్. ఓకే. దాని తర్వాత సేమ్ డాట్ గెట్ 1. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్ బిగిన్. ఎఫ్ డాట్ ర్యాండమైజ్ డేటా, ఎఫ్ డేటా. ఫస్ట్ యాక్సెస్ ద సెమాఫోర్ అండ్ డేటా సెంట్ పర్సంటేజ్ 0d ఎఫ్ డేటా. సెమ్ అనేది ఒకటి పుట్ చేస్తున్నాడు. ఓకే. ఓకే. ఏంట? సెమాఫోర్ అన్ఆక్యుపైడ్. ఓకే. టాస్క్ సెండ్ సెకండ్, సెమ్ గెట్ 1 ఇక్కడ గెట్ చేస్తున్నాడు. గెట్ చేసి ఐ ఈక్వల్ టు 0 to 10, ఐ ప్లస్ ప్లస్ బిగిన్ ఎస్ డాట్ ర్యాండమైజ్ డేటా ఈక్వల్ టు ఎస్ డేటా డాలర్ డిస్ప్లే సెకండ్ యాక్సెస్ సెమాఫోర్ అండ్ డేటా సెంట్ పర్సంటేజ్ 0d ఎస్ డేటా. సెమ్ పుట్, మళ్ళీ సెమ్ ఒకటి పుట్ చేస్తున్నాడు. ఓకే. దాని తర్వాత సెమ్ ఈక్వల్ టు న్యూ 1. ఓకే. కన్స్ట్రక్షన్ అలికేట్ చేస్తున్నాడు. ఎఫ్కి ఎస్కి కన్స్ట్రక్టర్స్ అలికేట్ చేస్తున్నాడు.
ఫోర్త్ జాయిన్ సెండ్ ఫస్ట్ సెకండ్. సెండ్ సెకండ్ చేస్తున్నాడు. అంటే అది ప్యారల్ గా రన్ అవుతుందని. కరెక్ట్. ఎండ్ క్లాస్ మాడ్యూల్ టీవీ మెయిన్ ఇనీషియల్ మెయిన్ ఎం అనేసి మెయిన్కి ఎం అనేసి ఒక హ్యాండిల్ని క్రియేట్ చేశాడు ఇక్కడ. ఓకే, ఈ హ్యాండిల్కి మెమరీని అలొకేట్ చేస్తున్నాడు. ఎం డాట్ రన్ చేస్తున్నాడు దాన్ని. ఓకే, ఇనీషియల్ బిగిన్లో టైం వచ్చేసి 250 నానో సెకండ్స్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఏమొస్తుందో చెప్పు. వెయిట్. చెప్పు, అక్కడ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ముందే చెప్పాలి నువ్వు. మీడియం కొంచెం పైకి వెళ్ళు. డేటా సెంట్ 4, డేటా సెంట్ 6, 1 ఇది అనాక్వైడ్, డేటా సెంట్ సెమాఫోర్ అనాక్వైడ్, సెమాఫోర్ ఎస్. యాక్సెస్. సెమాఫోర్ అనాక్వైడ్ అయినప్పుడు డేటా పోవట్లే. సెమాఫోర్ యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే డేటా వెళ్తుంది. ఓకే, ఇక్కడ కూడా చూడు, నీకు డేటా ఎక్కడైనా రిపీట్ అయిందా? అయింది, ఇది అయింది, ఇది అయింది. దీంట్లో రిపీట్ అవుతుంది. అయింది ఇవాళ కూడా. అంటే వాడికి మనకేం కానీ లోపల రావాలని అంతే, 11 to 19 లోపల రావాలి. కండిషన్ ఇచ్చిన కూడా అది రెండమ్. క్లాస్ జనరేటర్ ఇంట్ డేటా ఈక్వల్ టు 12 మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ టాస్క్ రన్ ఎంబీఎక్స్ డాట్ పుట్ డేటా డాల్ డిస్ప్లే జెన్ డేటా సెండ్ ఫ్రమ్ జెన్ 0%. ఇది నీకు తెలిసింది. మెయిల్ బాక్స్లో పుట్ అంటే మెయిల్ బాక్స్లో పెడతాం ఈ డేటాని. ఈ డేటా 12 అనే దాన్ని మెయిల్ బాక్స్లో పెడుతున్నాము జనరేటర్లో. డ్రైవర్లో అవును. దాన్ని గెట్ చేస్తాము. ఓకే, ఇక్కడ గెట్ చేస్తున్నాము. ఓకే. దాని తర్వాత దీంట్లో హ్యాండిల్స్ క్రియేట్ చేస్తాము డ్రైవర్కి, మెయిల్ బాక్స్కి, జనరేటర్స్కి. దాని తర్వాత ఇక్కడ మెమరీ క్రియేట్ చేస్తున్నాము. వీటిని వాట్ జనరేటర్ మెయిన్ బాక్స్లోకి ఎంబీఎక్స్ అని పెడుతున్నాము, హ్యాండిల్ని డ్రైవర్లోకి డ్రైవర్ని పెడుతున్నాం. దీంట్లో మనకి ఏం రావాలంటే ఒక డేటాని జనరేటర్లో జనరేట్ చేసిండే దాన్ని మెయిల్ బాక్స్లో పెట్టి మెయిల్ బాక్స్లో నుంచి డ్రైవర్లోకి వచ్చి డ్రైవర్లో రిసీవ్. డ్రైవర్కి. ఇది. ఓకే, ఓకే. ఇప్పుడు డేటా సెండ్ ఫ్రమ్ జనరేటర్లో 12 పెట్టింది. డేటా రిసీవ్డ్ ఇట్ డ్రైవరు, ఇంకా డ్రైవర్ అని పెట్టలేదు. రిసీవ్డ్ అంటే డ్రైవరే రిసీవ్డ్. 12 పెట్టాను, 12 తీసుకున్నాం. ఓకే, ఓకే. దీంట్లో ఇంటి డేటాని ఓకే జనరేటర్లో 56 పెడతాము, డ్రైవర్లో 56 తీసుకుంటాను. కాకపోతే దీంట్లో ఆర్గ్యుమెంట్స్గా ఇస్తున్నాము మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ అనేసి. ఓకే, దాన్ని దిస్ కీవర్డ్ నీకు ఇవన్నీ తెలుసు. ఓకే, టాస్క్ రన్లో పుట్ చేస్తున్నాం.
టాస్క్ రన్లో ఎంబీఎక్స్ డాట్ పుట్ డేటా, ఓకే, డాలర్ డిస్ప్లే జెన్ సెండ్ డేటా 0% డేటా, ఓకే. దాని తర్వాత క్లాస్ డ్రైవర్ ఇంటూ డేటా సి ఈక్వల్ టు 0, మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్. దాని తర్వాత ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్. రన్లో ఇవి పెడతాం మనం, ఓకే. డిస్ప్లేలో రిసీవ్ డేటా డేటా సి. మొబైల్ డాష్ బోర్డ్ జనరేటర్ జెన్లో డ్రై మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఇనీషియల్ బిగిన్ ఎంబీఎక్స్ న్యూ జనరేటర్ డ్రైవర్ న్యూ మెయిల్ బాక్స్. ఇది కూడా అంతే సేమ్. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఫంక్షన్ లేక ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఆర్గ్యుమెంట్స్ దాని ప్రకారం అది రిట్రైవ్ చేస్తారు డేటాని. మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలన్నమాట, ఓకే. ఇక్కడ ఇక్కడ కూడా చూడు, ఎంబీఎక్స్కి న్యూ క్రియేట్ చేసినాము, జెన్కి న్యూ ఎంబీఎక్స్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాము, ఓకే. డ్రైవర్కి ఆర్గ్యుమెంట్లో పాస్ చేస్తున్నాం డేటాను. ఆ 56 నీకు సేమ్ ఇంతకు ముందులాగా 12 ఎట్లా పోయిందో అట్లా 56 కూడా జనరేటర్ నుంచి డ్రైవర్కి పోతుంది, ఓకే. చూడు పోయిందా, సెండ్ డేటా 56, రిసీవ్ డేటా 56. అవును, పెన్ను పేపర్ ఎత్తుకొని చెయ్యి, నీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు గాల్లో చెప్తే అర్థమైనట్టే ఉంటాయి, కానీ అది ఒకసారి చేస్తేనే అర్థమయ్యేది, ఓకే. ట్రాన్సాక్షన్లో ర్యాండ్ బిట్, దీంట్లో ర్యాండమైజ్ చేస్తారు. దీంట్లో ఇన్పుట్లు ఎన్ని ఉన్నాయి, అవుట్పుట్లు ఎన్ని ఉన్నాయి? దీంట్లోనా ఉమ్. 2 ఇన్పుట్లు, ఒక అవుట్పుట్ ఉంది. వెరీ గుడ్, ఓకే. క్లాస్ జనరేటర్లో ట్రాన్సాక్షన్ క్లాస్ తీసుకొని దానికి హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాం టీ అని. మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఫంక్షన్లో ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ దిస్ డాట్ ఎంబీఎక్స్ అదంతా కామన్, అది మనం ముందే చేసే టాస్క్ మెయిన్లో టోటల్ టీ ఈక్వల్ టు న్యూ క్రియేట్ చేసి 10 వర్డ్స్ క్రియేట్ చేస్తున్నాము, ఓకే. 10 వర్డ్స్ క్రియేట్ చేస్తే ర్యాండమైజ్లో ఎంబీఎక్స్ పుట్, ఓకే. మెయిన్ టీ ర్యాండమైజ్ చేస్తున్నాం మనము, ఓకే. అసెట్ టీ ర్యాండమైజ్ ఎల్స్ డిస్ప్లే ర్యాండమైజ్ ఫీల్డ్ డాలర్ డిస్ప్లే జెన్ డేటా సెంట్ DN1 0% డి అండ్ DN2 0% డి, ఓకే. డ్రైవర్ డ్రైవర్లోకి తీసుకొచ్చేసి మనము ఇక్కడ గెట్ డీసీని తీసుకుంటున్నాము, ఓకే. జనరేటర్ జీ డ్రైవర్ డి మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఇనీషియల్ ఎంబీఎక్స్ న్యూ జీ ఈక్వల్ టు న్యూ ఎంబీఎక్స్ డి ఈక్వల్ టు న్యూ ఎంబీఎక్స్ ఫోర్క్ జాయిన్లో జీ కమా ఫోర్క్ జాయిన్లో జీ కమా
జీ కమ డి పెట్టినాము ఫోర్త్ జాయిన్లో. వెయిట్, ఇది పెన్ అండ్ పేపర్ తీసుకొని చేయాలా. ఇప్పుడు ట్రాన్సాక్షన్లో ర్యాండమైజ్ అయ్యేది ఓన్లీ ఇన్పుట్సే కదా ర్యాండమైజ్ అయ్యేది. అవును. దీంట్లో ర్యాండమైజ్ అయ్యేది ఇప్పుడు ఏంటివి, డిఎన్1 డిఎన్2 ర్యాండమైజ్ అవుతాయి. ఓకే, డిఎన్1 డిఎన్2 ర్యాండమైజ్ అవుతాయి. క్లాస్ జనరేటర్లో ట్రాన్సాక్షన్ టీ హ్యాండిల్ క్రియేట్ చేసినాము. టీ హ్యాండిల్ మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము. దాని తర్వాత ఏం చేస్తున్నాం మనము, టాస్క్ మెయిన్లోకి వెళ్ళేసి 10 ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తున్నాం. అసెట్. ఓకే, ఎల్స్ డిస్ప్లే ర్యాండమైజేషన్ ఫెయిల్డ్. అది ర్యాండమైజ్ అయితే అప్పుడు 1 అది అసెషన్. ఓకే, అసెట్ డాట్ టీ డాట్ ర్యాండమైజ్ అదైతే. ఇప్పుడు టీలో ఏమేమి ఉన్నాయి చెప్పు. టీలోనా? టీ ట్రాన్సాక్షన్ హ్యాండిల్. టీ లోపల ఏమున్నాయి, ఎందుకంటే మనం టీనే ర్యాండమైజ్ చేస్తున్నాం కాబట్టి టీ లోపల ఏమున్నాయో తెలియకుండా ర్యాండమైజ్ చేస్తే ఎలా తెలుస్తుంది. ట్రాన్సాక్షన్ మెయిల్ బాక్స్ ఉంటాయి కదా. టీ లోపల మెయిల్ బాక్స్ ఉంటుందా? ఓకే, వెయిట్. టీ అనేది ఏంటి ఫస్ట్? ఓకే. టీ జరుగు ట్రాన్సాక్షన్ అదా, మనం ట్రాన్సాక్షన్ కి కన్స్ట్రక్షన్ చేస్తుంది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఇన్పుట్స్. వెరీ గుడ్. ఇన్పుట్స్ ఉంటాయి, డిఎన్1 డిఎన్2 ఉంటాయి. ఓకే, ఓకే, అవి ఇక్కడ ర్యాండమైజ్ అవుతుంటాయి. అవి ఒకవేళ ర్యాండమైజ్ కాకపోతే అది ఫెయిల్ అని చూపిస్తాం. డిస్ప్లే డేటా సెంట్ డిఎన్1 డిఎన్2. ఓకే, ఇక్కడ కింద రాసినారు కూడా చూడు, డిఎన్1 డిఎన్2. ఓకే, ఎంబీఎక్స్ డాట్ పుట్ ఎంబీఎక్స్ డాట్ పుట్ టీ అని పెడుతున్నాం మనం. అంటే ఆ హ్యాండిల్లో ఉండే డిఎన్1 డిఎన్2ని మనం ఇక్కడి నుంచి సెండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి, జనరేటర్ నుంచి. డ్రైవర్లో టీని గెట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే. ఓకే, ఇది ఎండ్ క్లాసు డ్రైవర్ వచ్చిందా. ట్రాన్సాక్షన్ డిసి. దీంట్లో ట్రాన్సాక్షన్కి వేరే హ్యాండిల్ క్రియేట్ చేశాడు, ట్రాన్సాక్షన్ డిసి. సేమ్ హ్యాండిల్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? సింపుల్, అది ఇది సేమ్ హ్యాండిల్ అనుకో, అప్పుడు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది కంపైలర్. సో ఇది మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ ఇదంతా సేమ్. వాడు దానికి ఎంబీఎక్స్ మెయిల్ బాక్స్కి క్రియేట్ చేసేదంతా సేమ్. టాస్క్ మెయిన్ దాంట్లో ఫర్ ఎవర్కి బేసి టాస్క్ మెయిన్ ఫర్ ఎవర్లోకి వేసి ఎంబీఎక్స్ డాట్ గెట్ డిసి. ఓకే, ఎంబీఎక్స్ డాట్ గెట్ డిసి అంటే వాడు మనం గెట్ చేయాల్సింది టీన్ కదా, ఇక్కడ గెట్ డిసి కొడుతున్నాడు వాడు. ఎంబీఎక్స్ డాట్ కొడుతున్నాడు. డిసి. ఓకే, అదైందా?
అదైన తర్వాత ఉమ్, డాలర్ డిస్ప్లే, ఇక్కడ రిసీవ్డ్. ఉమ్. సో అక్కడ మనం సెండ్ ఏం చేస్తాం, డిఎన్1 డిఎన్2 కదా, ఇవన్నీ చెప్పావు. ఆ, ఇక్కడ డిఎన్1 డిఎన్2 వచ్చేసినాయి. ఓకే, ఆ, ఎండ్ ఓకే. మా ఎండ్ మాడ్యూల్. ఓకే, దాని తర్వాత ఉమ్. మాడ్యూల్ టీబీలో, ఓకే, మాడ్యూల్ టీబీ లోపల ఏం చేస్తున్నాము, జనరేటర్ జన్ జీ, జనరల్ ఓకే, డ్రైవ్ కన్స్ట్రక్షన్ చేస్తాను. డ్రైవర్ ఓకే. డ్రైవర్ డి, ఓకే. మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్, మెయిల్ బాక్స్ ఉమ్, ఎంబీఎక్స్. దాని తర్వాత ఇనీషియల్ బిగిన్లో, ఉమ్. ఇనీషియల్ బిగిన్ ఇనీషియల్ మెమ్- బిగిన్ మెమరీ ఫీడ్ చేస్తాను. ఎంబీఎక్స్ ఎంబీఎక్స్ ఈక్వల్ టు న్యూ. ఉమ్, ఓకే, జీ ఈక్వల్ టు న్యూ ఉమ్, ఎంబీఎక్స్, జీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఎంబీఎక్స్. ఓకే, జీ తర్వాత ఉమ్, డి ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఎంబీఎక్స్. ఉమ్, ఫోర్క్ జాయిన్లో మెయిన్ ఫోర్క్ జాయిన్ ఫోర్క్ జాయిన్లో ఏంటంటే జీ డాట్ మెయిన్, డి డాట్ మెయిన్, ఉమ్, ఇది పంపిస్తున్నాము. ఉమ్. అది. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది చూడు, ఉమ్, డీన్ వన్ ఉమ్, ర్యాండమైజ్ 10 వస్తుంది. డి ఉమ్, ఓకే, డేటా సెంట్ సేమ్, డేటా రిసీవ్డ్ డిఇన్1 రిసీవ్ ఎంత అవుతుంది, 4 అవుతుంది, డిఇన్2 10 అవుతుంది, డిఇన్1 ఉమ్. 4 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది ఉమ్, 10 అవుతుంది. సెండ్ చేసేది రిసీవ్ చేసుకుని సేమ్. మళ్ళీ డిఇన్1 ఉమ్, 1 సెండ్ చేస్తుంది, డిఇన్2 5 సెండ్ చేస్తుంది, డిఇన్1 వన్ రిసీవ్ చేసుకుంటుంది, డిఎన్2 డిఇన్2 5 రిసీవ్ చేసుకుంటుంది, డిఇన్1 7 ఉమ్, రిసీవ్ చేసుకుంటుంది, డిఇన్2 14 రిసీవ్ చేసుకుంటుంది. ఇట్లా అంతా ఇది ఇది ఉమ్, వరుస సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఉమ్, ఉమ్. అర్థమైందా? అర్థమైంది. ఎక్కడ ఎర్రర్ రాలే కదా, లేదు. థియరిటికల్గా రాదు, కానీ నువ్వు ప్రాక్టికల్గా సర్క్యూట్లో పెట్టినావు అనుకో నీకు ఎర్రర్ వస్తుంది. అదే ఉమ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక సైడు ఒక ట్రాన్సాక్ట్, ఇప్పుడు నీకు ఎంటైర్ టెస్ట్ బెంచ్లో ఏమేమి ఉంటుంది. ఓకే, నేను డ్రా చేస్తాను ఎంటైర్ టెస్ట్ బెంచ్ని. ఓకే. టీవీలో ట్రాన్సాక్షన్స్, జనరేటర్స్, ఒక పక్కన నీకు డ్రా చేస్తా ఉన్నా, మానిటర్స్. పెయింట్ ఎక్కడ ఉంది, ఏడేముంటది, ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్స్. దాని కింద ఏముంటది, జనరేటర్ ఉంటుంది. వెరీ గుడ్. దాని కింద ఏముంటది, మానిటర్. ఈ మానిటర్ ఆ పక్కన వచ్చేది. ఓకే, ఓకే. ట్రాన్సాక్షన్, జనరేటర్ ఉంటుంది, డ్రైవర్ ఉంటుంది. ఉమ్. దీని కింద ఏముంటది ఇక్కడ, డ్యూటీ. డైరెక్ట్ డిఈటికి ఇవ్వచ్చా మనం సిగ్నల్స్, లేదా ఫిజికల్ సిగ్నల్స్ కాదు, డిఈటి అంటే ఫిజికల్ సిగ్నల్స్ కాదు, ఇవి లాజికల్ ఫిజికల్ కి ఎట్లా ఎట్లా రిలేట్ చేస్తావు నువ్వు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్. ఎస్. ఈడ ఏముంటది, ఇది లాస్ట్ లో ఏముంటది, ఇంటర్ఫేస్ నుండి దేనికి ఇస్తాము, మానిటర్ ఇస్తామా. డియూటి స్వామి, మానిటర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది మానిటర్. ఓకే, ఇంటర్ఫేస్ ఇది డ్యూటీ. ఓకే, ఓకే, అర్థమైంది. నేను
ఇంటర్ఫేస్ డ్యూటీకి ఇస్తాంలే. మధ్యలో మధ్యలో ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఉంటుంది మానిటర్. మళ్ళీ జనరేటర్ ట్రాన్సాక్షన్. ఏ స్కోర్ బోర్డు. ఓకే ఓకే, స్కోర్ బోర్డ్కి ఇస్తాను, చేస్తాను. ఏడ ఒక లైన్ ఉంటుంది, అది ఐపీసీ అంటారు. ఐపిసి ఇంటర్ ఇంటర్చువల్ ఏంటి అది? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. మెయిల్ బాక్స్, ఇంటర్ సెమాఫోర్. సో ఈ బ్లాక్ ని కవర్ చేస్తున్నాడు వాడు. ఈ బ్లాక్ ని కవర్ చేశాడు. అర్థమైందా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు, ట్రాన్సాక్షన్కి హ్యాండిల్ క్రియేట్ చేశాడు. ఆ హ్యాండిల్ క్రియేట్ చేసిన దానిలో నీకు రెండు ఇన్పుట్లు ఉన్నాయి. ఒకటి వచ్చి D1 D2, మూడోది వచ్చి అవుట్పుట్ D3. ఇవి రెండు ఇన్పుట్లు. దాన్ని తీసుకొచ్చేసి జనరేటర్లో హ్యాండిల్ క్రియేట్ చేశాడు. ఆ జనరేటర్ టాస్క్ ఏంటంటే జనరేట్ చేయడం, స్టిములిన్ జనరేట్ చేయడం. టీ డాట్ ర్యాండమైజ్, అసర్ట్ టీ డాట్ ర్యాండమైజ్, ఎల్స్ ర్యాండమైజేషన్ ఫెయిల్ అనేసి ఒక కండిషన్ తీసుకున్నాడు. అది క్రియేట్ చేసినాడు. దాని తర్వాత మెయిల్ బాక్స్, మెయిల్ బాక్స్ని క్రియేట్ చేసినాడు. మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్. దాని తర్వాత మెయిల్ బాక్స్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టినాడు. అవును. మెయిల్ ఇప్పుడు బాక్స్ జనరేటర్ మెయిల్ బాక్స్ని తీసుకొచ్చేసి జనరేటర్కి క్రియేట్ చేసి ఎంబీఎక్స్ డాట్ పుట్ టీ అని పెట్టినాడు. ఆ టీని తీసుకొచ్చేసి ఎంబీఎక్స్ పుట్ అండర్ స్కోర్ పుట్ బ్రాకెట్లో టీ అని పెట్టినాడు కదా, దాన్ని తీసుకొచ్చేసి ఆ, మళ్ళీ డ్రైవర్లోకి వచ్చినాడు. డ్రైవర్లో ట్రాన్సాక్షన్కి డీసీ అనే ఒక హ్యాండిల్ని క్రియేట్ చేసినాడు. ఆ హ్యాండిల్ని ఎంబీఎక్స్ డాట్ గెట్ డాట్ డీసీతో మనం గెట్ చేస్తున్నాడు. ఓకే. ఆ గెట్ ఓకే. చేసిన దాన్ని మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ రన్ చేశాడు. రెండు టాస్క్ క్రియేట్ చేశాడు, టాస్క్ రన్ చేశాడు, ప్యారలల్గా రన్ చేశాడు. డేటా నీకు అక్కడ సెండ్ అయింది, ఇక్కడ రిసీవ్ అయిపోయింది. నీకు ఎంటైర్ ప్రాసెస్ జరిగింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకా నుండి డేటాని ఏమన్నా మళ్ళీ ఇంటర్ఫేస్కి ఇవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అది ఇంటర్ఫేస్ లో సిగ్నల్స్ ఎలా ఉంటాయి, డైరెక్షన్స్? ఇంటర్ఫేస్ లోనా ఆపోజిట్ గా ఉంటది. ఎంత ఆపోజిట్ గా? అంటే మెయిల్ బాక్స్ అంటే ఇంటర్ఫేస్ దానికి దీనికి రెండు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా కాదు. విత్ రెస్పెక్ట్ టు ఇంటర్ఫేస్ డ్రైవరు అవుట్పుట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఇంటర్ఫేసు ఇది డియూటీ కూడా అవుట్ ఉంటుంది. సో రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీకు అవుట్పుట్ ఇన్పుట్ ఇవే మెన్షన్ చేయకుండా డేటా మెన్షన్ చేస్తారు. ఐ మీన్ లాజిక్ మెన్షన్ చేస్తారు. అప్పుడు అది ఇన్పుట్ కూడా అవుట్పుట్ కూడా సేమ్గా తీసుకుంటుంది. అకార్డింగ్ టు ద ట్రాన్సాక్షన్ ఇట్ విల్ యాక్ట్ లైక్ అన్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. దాని తర్వాత డియూటీ ఏం చేస్తుంది? దాని డియూటీ అది అంటే ఏమన్నా చెక్ చేస్తుంది కదా, అంటే టెస్ట్ చేస్తుంది అది ఏమన్నా మిస్టేక్స్ ఉంటుందని. అది చెక్ చేయదు. అదే చెక్ చేసారు ఉంటే మళ్ళీ టెస్ట్ బెంచ్ అంతా ఎందుకు రాయడము? ఓకే ఓకే ఓకే. డియూటీ